ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఇదే ఇప్పుడు చూడు సార్, స్టేజ్ మీదకి ఎక్కి ఒక నలుగురిని ఆనందింపజేసి పద్యమో పాటో పాడినట్టయితే మనల్ని కూడా అందరూ చూస్తారు కదా. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు ఈ కళాభిషేకం కార్యక్రమం విజయనగరం జిల్లా గుర్ల మండలానికి వచ్చాం. మరి గుర్ల మండలంలో ఒక ప్రముఖ కళాకారుడు మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ చిరునామా అంటే అడ్రస్ మాత్రమే చెప్తే తర్వాత ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. శ్రీనామా అట్టాడ లక్ష్మీనాయుడు సార్. అట్టాడ లక్ష్మీనాయుడు తండ్రి లేటి సోరయ్య, గొర్రెల మండలం గుజ్జం వలస గ్రామం. అమ్మ సార్ రాములమ్మ. అవును సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం. అలాగే సార్. శశివర్ణం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అగజా చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం మొదలుపెట్టినారు. మరి మీ రంగస్థలంలో ఎటువంటి ప్రవేశం కలిగి ఉన్నారు? ఎటువంటి పాత్రలు వేస్తారు? ఎలా ఈ కళారంగంలోకి వచ్చారు? కళలంతా చిన్నప్పటి నుంచి ఆసక్తి సార్. పల్లెటూరు కనుక మా నాన్నలు బయట భజన గురువు గారు, చెక్క భజన బయట భజన గురువు గారు. దానివల్ల చిన్నప్పుడు వాళ్ళతో పాటు అప్పుడు ప్రతి ఎవరు తిరుపతి వెళ్ళినా చేసిన చెక్క భజన బయట భజన పల్లెటూరులో పెడుతుండేవారు కదా. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో అలాగా నేర్చుకున్నాము. తర్వాత గరివిడి అక్కడక్కడ పోటీలు అయినప్పుడు కూడా వెళ్ళాము. మా ప్రైజులు ఏవో సంపాదించాము. 80-82 ఆ టైం నుంచి. ఈ రంగస్థలము నాటకాలు పైడిరాజు గురువు గారని, నైదాని పైడిరాజు గారని పుతుపేట ఉండేవారు సార్. ఆయన ఒకరోజు మా ఊళ్ళో పండగ అయితే 2008 ఆ రోజు వచ్చి ఆ రోజు నాటకం చూసాం సార్. ఆ స్టేజ్ మీద పెద్దలు పాడుతున్నప్పుడు ఆలాపన చేసి ఆ ప్రజలు ఆనందంగా ఆలకించినప్పుడు నాకు అనిపించింది, ఎక్కడో మారుమూల ఎలాగో ఉన్న బదులు ఒక స్టేజ్ మీదకి ఎక్కి ఒక నలుగురిని ఆనందింపజేసి పద్యమో పాటో పాడినట్టయితే మనల్ని కూడా అందరూ చూస్తారు కదా. ఆ గౌరవం వేరేగా ఉన్నట్టుంది, అది బాగున్నట్టుంది అనిపించింది సార్. అప్పుడు ఆయన దగ్గరికి మరుసటి రోజున వెళ్ళి గురువుగారు నాకు నేర్పండి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాను. అప్పుడు అలాగే హరిశ్చంద్ర నేర్చుకున్నాను సార్. ఫస్ట్ హరిశ్చంద్ర వేసాను, నైదాని పైడిరాజు సార్. మీరు వేసిన పాత్ర వచ్చేసి హరిశ్చంద్ర. అవును సార్. ఏ ఘట్టము?
ఇప్పుడు వారణాసి నుంచి అది కాటిసీన్ వరకు చివరి వరకు రెండు సీన్లు సార్. అది వేసాము. మా ఇంటి దగ్గరే మొదట పెట్టుకున్నాం సార్. సరదాగా బాగా చేసాము. మా పిల్లడాని గారు విశ్వామిత్రుడిగా వచ్చారు. అలాగే అందరూ కలిపి గుండేశ్వరరావు గారి నక్షత్రగా అలాగే మంచి నాటకం అయింది. అందరూ చూసి సరదా పడ్డారు. కాకపోతే మా ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం ఉండేది సార్. ఈ చంద్రమతి వాళ్ళు వస్తున్నారు కదా, కళారంగంలోకి వెళ్తే ఇబ్బంది ఉంటుందేమో అని మా మెస్ చిన్న పుని స్టాప్ పెట్టింది సార్. మరి ఆ రంగంలో మనం అన్నీ బాగున్నాం కదా, అంత రంగులు వేసుకుని ఆడవలసిన అవసరం ఏంటి ఉందండి అని అంటే, సరే ఆనందంగా ఉంది కదా, మానసిక ఆనందం కూడా ఉంది సార్. ఈ కళల్లో రామారావు కూడా ఏడ్చినాడు కదా. అవును సార్, రామారావు కూడా ఏడ్చినాడు కదా. అదే సార్, ఘనకీర్తి వచ్చింది. మరి పెద్దలు కొందరు చెప్పాను సార్. ఇప్పుడు మన నక్షత్ర పాత్రధారి మన గున్నేశ్వరరావు గారు అవనివ్వండి, నక్షత్రగా మన ఎడ్ల గోపాలం గారు అవనివ్వండి, ఇటువంటి కీర్తి చేసి లక్ష్మణరావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఇవన్నీ పద్యాలు చిన్నప్పటి నుంచి ఆలకించోళ్ళం సార్. అలా పాడితే బాగుంది అనుకునేవాళ్ళమే. ఆ రకంగా అంత మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంత కృషి చేసాం సార్. మరి ఆ వ్యాపకాలు ఎక్కువ మీద ఈది నాటకాలకి పెద్దగా వెళ్ళలేదు. ఏదో 10-15 నాటకాలు అక్కడక్కడ ఆడాను. అర్జునుడు యుద్ధసీని ఆడుతాను సార్. కురుక్షేత్రంలో పటసీను వేశాను సార్. సంధి పద్యాలు ఇప్పుడు ఎక్కడైనా పరిస్థితులు అవుతాయి కదండి, వాటికి వెళ్తుంటాను. దాని మీద వెయిట్ లిఫ్టింగ్ అవి నేను చాలాసార్లు 5 సార్లు గోల్డ్ మెడల్ స్టేట్లో. ఈ కరస్వామి అది పల్లెటూరు కదా సార్, అన్నీ కరస్వాము, కుస్తీ, ఎడ్ల సోములని మొదటి నుంచి ఆయన నాకు కత్తిస్వాము కరస్వాము నేర్పారు. రెజ్లింగ్ కూడా చేశాను అన్విలో. అన్నిటికీ సర్టిఫికేట్స్ ఉన్నాయి నా దగ్గర. మరి మా ప్రేక్షకుల కోసం సార్ మీరు వేసినటువంటి హరిశ్చంద్ర పాత్ర నుంచి పద్యాన్ని చదవండి. దేవి భవితవ్యమును ఎవరు ఎరుగుతురు దేవి, ఆశ మానవులకు సహజమే దేవి. కలికి రెక్కలు రాని పిల్లలను సాగన్ ఊపిలో మేతలకై ఓట కచౌత పెట్టున కచౌత వారా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినారు హరిశ్చంద్ర పాత్ర? హరిశ్చంద్ర పాత్ర వేయడానికి 2-3 సార్లు వేసిన తర్వాత మా మిసెస్ వద్దనిసింది సార్. చంద్రమతి అనే పాత్ర ఇప్పుడు మనకు నాటకాలు వేయడానికి మనకు తీరిపోయి ఉండదు, ఎందుకంత నాటకాలు మనకి ఎందుకంటే అని అండంలోని ఏకపాత్ర లేవు, కృష్ణుడు సంధి పద్యాలు అవి ఇవి పడతాను సార్. నాటకాలే కానీ ఏకపాత్ర వేసుకొని ఎప్పుడో పోటీలకు ప్రదర్శనలు, అందుకే 10 సంవత్సరాలు వెళ్ళడం మానేశాను. అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మరి అంత ఏజ్ అయిపోయింది కదా, సరదాగా పాడాలని మా అందరం మళ్ళీ కళారంగాన్ని ఒక రూము మాది అప్పటి నుంచో ఉంది. 2011లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, సరస్వతి రంగస్థల కళా సంక్షేమ సంఘం అని. అప్పటి నుంచి అలాగ నడుపుతాను. మా అన్నయ్య గారు అయిన చన్మన అప్పలేడు గారు, అప్పుడు గురువు గారు తిరునాథ్ గారు, మన ప్రసాద్ గారు,
అప్పటి నుంచి వస్తాను. అలా కంటిన్యూగా ఏదో 10-20 మంది దాకా ఇక్కడ నేర్చుకుంటాము. ఓకే. అక్కడక్కడ నాటకాలు ఆడుతాను. మరి కృష్ణుని పాత్ర నుంచి ఒక పద్యాన్ని సంధి పద్యాల్లో పద్యం పాడుతాను. బావా దుర్యోధన సార్వభౌమ, నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటముగా మారుతున్నది. 10 ఉండగానే నే చెప్పబో పలుకులు నాలింపు. రాయబారం ఘట్టం నుంచి మంచి పద్యాన్ని వినిపించారు. కేవలము మీరు ఈ కళారంగమే కాకుండా ఎక్కువగా కుస్తీ తదితర క్రీడ సంగిడీరాలు పల్లెటూళ్ళలో సంగిడీరాలు ఉండేవి. ఇట్లాంటి విషయాల్లో మీకు కొంచెం మంచి ప్రావీణ్యత ఉంది, ఎన్నో సర్టిఫికెట్లు ప్రశంసలు అందుకున్నారని తెలుసు. దాంట్లోకి ఎట్లా ఎంటర్ అయినారు మీరు? అది మేము చిన్నప్పుడులో అంబటవలస నుంచి ఒక ఆయన గిరిడి పెద్ద రాళ్ళు పెట్టి తోడ వేసిన కార్యక్రమం పెట్టారు సార్. అప్పుడు చిన్నప్పుడు అదే అక్కడికి వెళ్ళి చూసేసరికి అందరి మధ్యలో ఆయన గుర్తించారు కదా, ఆయనకి ఉన్న ఆ విలువ ఆ గౌరవం అంత మర్యాదగా ఉంది కదా, ఆయన గుర్తిస్తున్నారు కదా, మనం అలా చేసింటే బాగుందని ఒక తపన వచ్చింది నాకు. అప్పుడు అక్కడి నుంచి చూసి వచ్చి నాతో పాటు మా కుర్రలు అందరూ అక్కడ చిన్న చిన్న సంగిడీరాలు ఉంటే అవి ఎత్తడం మొదలుపెట్టాను సార్. సంగిడీరాలు అంటే రాయి ఉండి మధ్యలో ఒక కన్నం ఉండి పట్టుకోవడానికి ఉంటుంది సార్. ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. అవి అలాగ ఎత్తుతూ అలా ప్రాక్టీస్ అయిన తర్వాత కొన్ని రూరల్ ఏరియాలో అంతా ఊళ్ళో పండుగ ప్రతి సంక్రాంతులకి గ్రామ దేవతల పండుగలకి సంగిడీరాలు పెడతారు సార్. ఆ పోటీల్లో బలాలు ఆ చుట్టూ ఆ ఏరియా ఉన్న 40-50 గ్రామాలలో వచ్చి ఎవరైనా వేస్తే బాగా ఎత్తిన వాళ్ళకి పోటు, ఇసురు, తీత అని 3 ఐటమ్స్ పద్ధతులు ఉంటాయి సార్. అది బాగా ఎవరైతే పెద్దరాయిని డైరెక్ట్గా ఇస్తారో దానికి ఒక ప్రైజు. ఇలాగ ఒక చేతితో గోడు మీద తీసుకొని లేకపోతే 2 చేతులతో తీసుకొని
ఇలాగ పొడుస్తాం సార్. దానికి టీకా పెట్టి పోటీ కొంతమంది, ఇలాగ తిప్పి కొంతమంది, అలాగే అన్ని విధాలా చూసి జడ్జి లెవెల్లో మన సీనియర్ పైల వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు సెలక్షన్ పెడతారు, వాళ్ళు గుర్తిస్తారనమాట. ఈ సెలెక్ట్ చేసి వీళ్ళు ఫస్ట్ సెకండ్లో అలా నిర్ణయిస్తారు. బాగా పెద్ద రాయి ఒకటి పెడతారు సార్, 14-15 మనుగుల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఉంది గరిడి మా ఊర్లో, నా దగ్గర కూడా ఉంది. అంతరాలు పెట్టి అప్పుడు బాగా బలమైన ఒకరు ఎవరు వచ్చి వాళ్ళు దాన్ని తీసిన తర్వాత ఆ తోడ ఆ కాలుకి వేసిన 10-15 తులాలు వెండి అప్పుడు వేసారు సార్. ఈ చిన్న మెడలు వేసారు, ఎండే అంత అప్పుడు బంగారం కొనలేదు, ఎండే వేసారు. అవి వేసేటప్పుడు అది గుర్తింపు 10 మందిలో అది సరిపోద్ది కదా అని మనసులో నాకు వచ్చింది సార్. అది ఉన్నంతలో పేదరికంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కరువు రోజులు సార్. అది 70-72 ఆ టైంలో 78-80 దాకా విపరీతమైన కరువు సార్. ఇది దేశమే కరువు, తగినన్ని మంచినీళ్ళు దొరకని రోజులు అవి. ఆ రోజుల్లో ఇది చెయ్యాలని తపన. గేదెలో ఉండి పాలు తాగి ఏదో ఇలాగ నాటుకోళ్ళు ఉండేవి సార్. అప్పుడు గేదెలో ఉండి పాలు తాగడం, గుడ్లు తినడం, తెనకాయలు అని తినడం, ఏదో మోడి సరుకులు తయారీ అనేది ప్రత్యేకంగా ఏది ఉండేది కాదు సార్. తోపని రాగులు చోలు, ఇప్పుడు రాగులు అనేది ఇంపార్టెంట్ తీసుకొస్తాను, కానీ అప్పుడు అది పంట, అందరికి పంట. అది తిని బలంగా చేసేవాళ్ళం సార్. అది అప్పుడు గుర్తింపు వచ్చింది. అవి ఉన్నాయి నా దగ్గర ఫోటోలు, అవి సర్టిఫికెట్స్. ఇందులో మీకు వచ్చినటువంటి గుర్తింపుకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మీ దగ్గర ఉన్నాయి, ఫ్లెక్సీలు. అవును, వాటి గురించి మాకు తెలియజేయాలని కోరుతున్నాం. ఎలా ఇది పల్లెటూళ్ళు అప్పుడు జూట్ మిల్లులో ఒక చక్రాలనే మెల్లి చక్రాలు సార్. అప్పుడు కొనుక్కోడానికి అంత డబ్బులు లేవు. పల్లెటూళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశాను సార్. అప్పుడు 82లో పోటీలు అయితే ఇలా వెళ్ళాను సార్. ఇది 70 కేజీలు సార్. నాచనే పద్ధతులు చేశాను విజయనగరంలోనా? విజయనగరం. మీరేనా అక్కడ? అవును సార్. ఓకే ఓకే. నెక్స్ట్ పైన ఇది 80 సార్. ఇది 170 కేజీలు సార్, పవర్ లిఫ్టింగ్ సార్. మీరే? అవును సార్. ఇది హరిశ్చంద్ర పాత్ర వేసాను సార్, పార్వతీపురం. మెయిన్ కొన్ని చెప్పండి అంతే. అక్కడ విజయనగరం బెస్ట్ లెప్పటికి వచ్చాను సార్. ఇది రాజకీయం. ఇది ఒలింపిక్ రన్లోని మీ క్రీడా రంగానికి సెక్రటరీగా 12 సంవత్సరాలు చేశాను. ఒలింపిక్ గేమ్స్ కూడా పోయినారా మీరు? వెళ్ళలేదు సార్. అయితే ఆ సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడా రంగానికి కూడా ఇది అశోక్ గారు ఒకసారి సరదాగా కుర్రలు తీసుకుని వెళ్ళాను సార్. ఎంతమంది ఎత్తాను, ఇది 80 కేజీలు సార్. ఈ మధ్య మీరే? అవును సార్. కరసం పిల్లలకి నేర్పించి సంబరం చేయించినప్పుడు చేసింది సార్. కరసం నేర్పిస్తారా? అవును సార్. మీకెవరు గురువులు? మాకు ఎడ్ల సోములు అని మొయ్యది సార్. ఆయన ఉన్నారు, ఇవాళ చర్చికి పోయారు. ఇక్కడ నేను పౌల్ట్రీ పెట్టాను సార్. వ్యాన్లు అవి ఇప్పుడు అందరినీ ఒక 50 మందికి నేను ఉపాధి కల్పించాను సార్. కోల్డ్ ఫార్మ్ పెట్టి ట్రేడింగ్ అది పెట్టేది సార్. మత్స్య సంతోషిని ఢిల్లీ అయితే తీసుకెళ్ళాను సార్ నేను. మాకు బంధువు మేనకోళ్ళు ఉంది, తర్వాత నా స్టూడెంట్. కామన్వెల్త్లో 2nd ప్లేస్ సార్. కామన్వెల్త్లో? అవును సార్, 2014. కింద ఉన్నటువంటి ఇవి కత్తులు సార్. ఇవి కత్తి సాము అది చేస్తాం సార్. ఇప్పుడు కొంచెం అదే చాలా రోజులు అయింది, కానీ అదే ఇప్పుడు చోటు సార్. కానీ ఇప్పుడు ఏమంటారు, కడుపు మీద అరటికాయ, కొబ్బరికాయ, తమలపాకులు, పీక మీద సూదులు, అది చేసినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పూర్వం పటాసం అని ఉండేది సార్. ఇప్పుడు ఇది పట్టింది సరిగా చేయలేం, కానీ సిరత ఒకటి ఉంటుంది సార్. సిరత కర్ర ఇప్పుడు లేదు, అది ఇది కర్రగా ఒప్పుకుంది. ఇలాగ ఎలిగెళ్ళి దెబ్బలాట అది చేసేవాళ్ళం సార్. ఈ పెద్ద విద్య సార్. ఇప్పుడు ఇవి మూతపడిపోయి రోజులు దీనిని వాడే ఉన్న వాళ్ళు చక్రవర్తులు ఎవరు? పూర్వం బాగా ముందు నాకు తెలియదు, కానీ పెళ్ళిళ్ళకి వాటికి సంబరాలకి ఇవే ఉండేవి సార్ అప్పుడు. ఇప్పుడు ఈ డీజీలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఈ డీజీలు అప్పుడు లేవు సార్. కరసం
ఇవి పటాసం అవి ఉండేవి. ఓకే. కళాక మండలానికి నేను అధ్యక్షులుగా ఉన్నాను సార్ 2014 ఇప్పటి నుంచి. అవి మేము 3 జిల్లాలు కార్యక్రమాలు చేస్తాము. ఇవి ఇవి అప్పుడు రాలెత్తినవి సార్. ఇది 80లో సార్. ఇది 2016 సార్. చిన్నసీని గారు వాళ్ళు గరివిడిలో మన సత్యబాబు గారు ఓపెన్ చేస్తే ఆ రోజు నా చేత ఓపెన్ చేయించారు చిన్నసీని గారు. ఈయన ఇది 2019లో వెయిట్ లిఫ్టింగ్ చేశాను సార్. మళ్ళీ 2017లో మళ్ళీ ఇక్కడెక్కడ చేశాను. ఇది మొన్న 23లో అమ్మవారి పండుగలో సంగడీరాలు ఎత్తించి నన్ను రెప్రిగా పెట్టారు సార్. ఎత్తించాను. ఇది 2016. ఇది పద్ధతులు ఇందాక చెప్పాను కదా, ఒక పద్ధతిలో డైరెక్ట్గా ఇది 70 కేజీలు సార్. ఇది 80 కేజీలు. ఇది సింగిల్ హ్యాండ్తో పడాలి సార్. అది ఇప్పుడు ఇలాగ పిల్లలకి చెక్క భజన చేయిస్తాను సార్ వేదిక మీద. ఇది 23లో ఓపెన్ చేయమన్నారు. మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ చేశాను సార్ విజయనగరంలో. ఇది గిరి ప్రదర్శన అని బయట భజన సార్. ఇది రాష్ట్ర స్థాయి లేదా దేశ స్థాయిలో కూడా, జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి దీనిపైన? ఈ వెయిట్ లిఫ్టింగ్లో నేను స్టేట్లో 5 సార్లు గోల్డ్ మెడల్ వచ్చాయి సార్. గోల్డ్ మెడల్. ఓకే. అయితే 3 సెకండ్లు 5 ఫస్ట్లు ఉన్నాయి సార్. ఒకసారి పోయింది సార్. 8 సార్లు 9 సార్లు వెళ్ళాను. ఒలింపిక్ గేమ్స్ వెళ్ళలేదు సార్. మైసూర్ నేషనల్ ఈ దసరా స్పోర్ట్స్ నేషనల్ అయింది సార్. దాంట్లో సెకండ్ ప్లేస్ వచ్చాను సార్. పేపర్ కటింగ్ ఉన్నాయి నా దగ్గర అవి. ఇది ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు కొండవేలగాడలో ఈ మత్స్య సంతోష్ గెలిచింది అన్నాం కదా సార్. కామన్వెల్త్లో ఎండుమిళ్ళు తెచ్చిపెట్టి 56 దేశాల్లో మా స్టూడెంట్ వెలగాడలో వచ్చినప్పుడు మేమందరం ఎండుమిళ్ళు అండి. అప్పుడు సీఎం గారు వచ్చారు సార్. ఈయన నాటి ఏదో ఉంది సార్. అతను సన్మానం చేశారు సార్. సేవా సంస్కృతి ఏదో ఉంది. ఇది సత్యబాబు గారు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇది అశోక్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇంకా 88లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సత్యబాబు గారికి ఉంది. 88 కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ సార్. మా విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్. అప్పుడు మినిస్టర్గా ఉన్నారు సార్. 83 బొడ్డుకావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ప్రైజులు ఇచ్చారు సార్. అప్పుడు ఘంటసాల గారి అబ్బాయి వచ్చారు. మేము పాటలు పాడాము. అక్కడ వచ్చాను సార్. అదే సార్. ఇప్పుడు మా స్టూడెంట్ యూత్ వరల్డ్ గోల్డ్ మెడల్ వచ్చింది సార్. మన ముచ్చెల్లాయుడు గారు వరల్డ్ గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఈ గున్నాయండి ఈవిడ కలెక్టర్ గారు లక్ష్మి గారు. ఆది లక్ష్మి పేరు ఉంది. ముచ్చెల్లాయుడు వచ్చి మన 23లో సార్. 24కు కూడా మా స్టూడెంట్స్ వచ్చారు. ఫోటోలు పక్కన ఉన్నాయి. జీవిత పురస్కారం మీద ఇచ్చారు. జీవిత సాఫల్య పురస్కారం. అవును సార్. ఇది కూడా అటువంటి పురస్కారం ఏదో ఇచ్చారు సార్. అని చాలా సంతోషం సార్. ఇక్కడ ఇది సేవా కార్యక్రమం సార్. కరోనా టైంలో మన వీధుల్లో మందులు రాకపోతే వీధుల్లో మందులు వ్యాన్తో తీసుకెళ్ళి మందులు కొట్టించాం సార్. ఇది కలెక్టర్ గారితో మనం ఆయన కలెక్టర్ గారితో 2023 అదే 19-20లోనే మొక్కలు వేసాం సార్. ఇది జట్టాశ్రమంలో మనం సేవా కార్యక్రమాలు చేసాం సార్. ఈ మందులు ఇప్పించాం. అది ఏవో ఈ సామర్థరాజు గారు తర్వాత ఈయన డిప్యూటీ సీఎం ఈయన కప్పు తీసుకున్నాం సార్ వెయిట్ లిఫ్టింగ్లో. చాలా ఉన్నాయి నా దగ్గర. సంతోషం సార్. చాలా మొత్తానికి మీ యొక్క టాలెంట్కి తగినటువంటి గుర్తింపు దేశ రాష్ట్ర స్థాయిలో వచ్చిందని చెప్పి మేము నమ్ముతున్నాం. మరి దాన్ని కళా విషయం గురించి కొన్ని మాట్లాడుతున్నాం. మొత్తానికి ఒక కళాకారుడుగానే కాదు, నేను కుస్తీలో కూడా మేటి ఒక వెయిట్ లిఫ్టర్ అని చెప్పి మా తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని చూపించడం మాకు ఆనందంగా ఉంది సార్. మరి చివరిగా రంగస్థలం నుంచి ఒక పద్యంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మధ్యమ పాండవుని విక్రమం వ్యక్తిగా జెండాపై కపిరాజు ముందు సచివాజ శ్రేణి తోలు చౌడను వేదను నారి దాండేమో ధరించి
అవుతుంది సార్? మరి ఏదో చాలా రోజులు అయింది సార్ పాడి, పర్లేదు, కొంచెం అది ప్రాక్టీస్ తప్ప. మీ రంగం కొంచెం డిఫరెంట్ కావడం వల్ల మీకు సాధన కూడా తక్కువ ఉంటుంది. ఏదేమైనా ఒక మంచి అరుదైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి కళాకారులను కలిసినామని మాకు సంతృప్తి కలుగుతుంది సార్. అలాగే ఉన్నారు సార్ మనలో చాలా మంది కళాకారులు. మరి కళలకి ఆదరణ పెద్దగా తగ్గింది కదా సార్. ఆలకించిన వాళ్ళు లేరు, పెట్టిన వాళ్ళు లేరు. ఏదో అమ్మవారి పండుగ అయినప్పుడు లక్ష్మణరావు లాంటి ఘంటసాల వెంకటేశ్వరరావు నాటి వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, చిన్నగా యాక్టర్లు వాళ్ళు పిలుస్తారు సార్. నిత్య సాధన ఇంత సాధన చేసినప్పటికీ అది ఎక్కడ ఊళ్ళో సంవత్సరానికి ఒక మనిషికి ఒక ప్రోగ్రాం పెట్టడం పెద్ద అరుదు సార్. ఎన్నో పనులు మానుకొని ఖర్చులు పెట్టుకొని గురువులకి పోషించుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి ప్రోగ్రాలు ఉంటే వాళ్ళకి ఏదైనా కలిసి వస్తుందేమో అనుకుని ఉంటారు. దీన్నే నమ్ముకొని కళలే నమ్ముకొని ఎంతోమందికి ఆదరణ లేక పేదవాళ్ళు అయిపోయి అలాగ ఉన్నారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏవో పెన్షన్లు ఇస్తున్నట్టు కనబడుతుంది కానీ కొద్దిమందికే అందుతాయి, అవి అందరికి రాలేదు చాలా. అది ఇప్పుడున్న రోజులు బట్టి ఇప్పుడు ఏదో 10,000 5,000 కిరాయిలకి ఒకవేళ వెళ్ళినా బాగా సీనియర్ యాక్టర్లకు అక్కడ ఉన్న ఇప్పుడు రంగులకి హార్మోనిస్ట్కి వాళ్ళకి ఆ ఖర్చులే అయిపోతాయి, బస్సులకి వాటికి సరిపోతాయి. కళాకారులకి ఏంటి ఉందని ఇప్పుడు ప్రాక్టీస్ ఉన్నదాన్ని వదులుకోలేక కళ మీద అభిమానం చేస్తారు తప్ప రంగస్థల కళాకారులకి ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఆదరణ? ఇప్పుడు ఏవో పాటలు అలా సినిమా పాటలు డీజీలు అవి వాటి మీద ఇప్పుడు పాడే లేదు. చిరతలు పల్లెటూరులో చిరతలు ఎన్నాళ్ళు మేము వేసినప్పుడు పాడుకొని వేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఒక రికార్డు పే చేస్తాను, సెల్ ఫోన్లో ఆన్ చేస్తాను, వీళ్ళు డ్యాన్స్ చేస్తాను. ఏంటి దానికి విలువ ఉందో ఏముందో మరి ప్రజలకి అది కావాలి. ఇప్పుడు కళాకారులు ఎక్కడ ఆదరణ ఉంది సార్? 10 మంది బాగా పాడిన వాళ్ళు ఉన్న 10 మంది కూర్చోరు. కళలకు ఆదరణ లేదనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగానే ఒక మీడియా ద్వారా ఇట్లాంటి కళాకారులు ఉన్నారు, ఇట్లాంటి వారిని మనం ఆదరిస్తామని చెప్పి భావి భారత ఈ యంగ్ జనరేషన్స్కి చూపిద్దామనేటువంటి ఉద్దేశం. అదే సార్, నేను ఉత్తరాంధ్ర కళాకారులు జానపద కళాకారులకు అధ్యక్షులుగా ఉన్నాను సార్. దాంట్లో ఇవే చెప్తాను సార్. ఇప్పుడు పేద కళాకారులకి గుర్తింపు కార్డులు అయితే కార్డులు ఇచ్చేస్తాను సార్. కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏదో పెన్షన్ అంతే, ఆ పెన్షన్ అని ఈ పెన్షన్ అని ఒకటే అవుతుంది. అది కూడా అందరికి రాలేదు సార్. ఒక మంచి కళాకారు మా గురువు గారు లాంటి వాళ్ళకి ఒక ఇల్లు స్థలము ఎంతోమందిని తయారు చేసి 100 మందిని తయారు చేసి 1000 మందిని తయారు చేశారు సార్ ప్రసాద్ గారు. ఆయనకి ఇప్పుడు ఉండడానికి ఇల్లే లేదు. చిన్న మీరు చూస్తే ఆశ్చర్యపడతారు, చిన్న ఇంట్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చినట్టు, బస్సు పాసులు ఇచ్చినట్టు ఏదైనా చేసి ఉంటే గవర్నమెంట్ బాగున్నామని అన్నిసార్లు పెద్దల దగ్గరికి వెళ్తాను, పోరాడతాను. కానీ మాకు ఎటువంటి గుర్తింపులు పెద్దగా ఎన్నో రకాల ఖర్చు పెడతాను చూపెడతాను సార్. అంకిళ్ళు మాత్రం చూపిస్తాను. కళాకారులకి ఎంత ఖర్చు పెడతాను, క్రీడాకారులకి ఎంత ఖర్చు పెడతాను అని చెప్తాను. కానీ అవి నాకు తెలిసి నేను క్రీడా రంగంలో కూడా నేను సెక్రటరీగా, జిల్లా సెక్రటరీగా నేను 2012 నుంచి 24 వరకు చేశాను సార్. ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘంలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఎన్ని చేసినా మేము ఒకటే చెప్తాను, క్రీడలకి ఇచ్చినట్టు కనబడుతుంది. ఏటి ఇచ్చింది అక్కడ ఇచ్చింది అనేది మాకు కొద్దిగా ఏదో మెరిట్ ఉన్నప్పుడు అంతా గెలిచిన తర్వాత ఇస్తారు. మల్లేశ్వరి ఉంది మాకు జూనియర్. మల్లేశ్వరి గెలిచిన తర్వాత అన్నయ్య బోల్డ్ సైట్లు ఇచ్చారు. లక్ష్మి గెలిచిన తర్వాత ఆవిడ మాకు జూనియర్ సంగిలి 86లో వచ్చింది. ఇప్పుడు మొన్న వచ్చింది. ఇప్పుడు మాకు అధ్యక్షులుగా రాష్ట్ర ప్రెసిడెంట్ కొంచెం ఇప్పుడు అందరూ గెలక ముందు సపోర్ట్ చేస్తే ఎదుగుతారు సార్. ఇప్పుడు నా టైంలో నాకు ఎంతో కొంత ప్రోత్సాహం అసలు నాకు తెలియదు. అసలు పల్లెటూరులో పుట్టం ఏదో మా వాళ్ళైనవారు ఎందుకు రాళ్ళగెత్తుతావు, ఎందుకు ఆ చెమటలు కష్టపడిన పోయి వ్యవసాయం మీద కష్టపడితే సరిపోద్దని అనేవారు. అది ఆ కళ మీద క్రీడ మీద ఆసక్తి ఉంటుంది, దానికి సపోర్టింగ్ లేదు సార్ ఇప్పుడు. అవును సార్, నిజమే. మరి ఇట్లాంటి విషయాలు ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తారని మీ ద్వారాగా ఈ కళారంగానికి కొంచెం పెద్దలకి అందరికి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని ప్రసిద్ధి చెందిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఎందుకంటే ఎన్నో సర్టిఫికేట్లు 2 ఫైళ్ళు ఉన్నాయి మీ దగ్గర. అట్లాంటి ఫైల్లో మా సర్టిఫికేట్ కూడా ఒకటి యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ప్రశంస పత్రాన్ని మీకు ఇవ్వాలి. మీకు విషయం 2 ముక్కలో చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు. కానీ నాకు స్టేట్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత 87, 8, 9, 4 సంవత్సరాలు చేసిన తర్వాత నేషనల్లో మైసూర్ నేషనల్లో సెకండ్ వచ్చింది సార్. నాకు బట్టలు పెట్టుకోవడానికి బ్యాగ్ లేదు, అల్లికి బ్యాగులు పట్టుకుని వెళ్ళాను సార్. నన్ను ఒక కోచ్ రాష్ట్ర ప్రెసిడెంట్ను ఆ కోచ్ గారు తీసుకెళ్ళారు మైసూరు.
అంత అంత పేదరికంలోని అక్కడికి వెళ్ళి నాకు తీసుకెళ్ళే వాళ్ళు ఛానల్ చూపించిన వాళ్ళు లేరు. పలానా ఇక్కడ వద్దు, ఇలా చేయాలి, అలా చేయాలి, లేదు గుడ్డెది చేలో పడినట్టు నా అంత లేదు, నా గురువు లేరు. నేను స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టినంతే అంతగా కృషి చేసి ఉన్నాను అప్పుల్లో. ఇప్పుడు ఈజీగా ఏవో కొంచెం తేలికపాటు ఇంజక్షన్లు, మెడిసిన్ అవి ఉన్నాయి. మంచి ఫుడ్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు అంత కాస్ట్లీ ఫుడ్తో ఉంది. బాగా ఇంకా రికార్డులు చేస్తాను. అప్పులో తక్కువ సార్. అంత బలంతో చేసేవాళ్ళు. మాకు ఏపాటి చాలా దొరికినాయి. ఒలింపిక్లు చేసి ఉండేవాడిని అని అనిపించింది అదొకటి. తర్వాత ఇప్పుడు ఏదైనా కళారంగానికి, క్రీడా రంగాలకి ప్రోత్సహించాలని మా కోరిక. థ్యాంక్ యూ సార్. మరి మా ఛానల్ ద్వారా మీకు ఇచ్చేటటువంటి ప్రశంసాపత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఆ ప్రశంసాపత్రాన్ని తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి బాలు గారు, మరి 20 సంవత్సరాల సర్పంచ్గా ఎదిగినటువంటి ఒక కళా పోషకుడు, గ్రామ సేవకుడు అయినటువంటి చెన్నమల చెన్నమల్లు అప్పలనాయుడు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ప్రతి ఛానల్ ద్వారా అందరికీ మంచి జరగాలని, మీరు మరింత మా కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ చేసి కళాకారులు ముందుకు తీసుకెళ్తారని మేము అందరి తరపున కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ పెద్దలకు నమస్కరిస్తున్నాం.